అమర్ని తన ప్రేమలో పడేసిన బాగి. బుజ్జమ్మే తన కూతురు అని తెలుసుకొని షాక్ అయిన అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగి అమర్ రూమ్లో తను ఫ్రెష్ అయ్యి బయటకి వస్తుంది. అమర్ అక్కడే బెడ్రూమ్లో ఉండి ఉంటాడు. అప్పుడు బాగి ఇవన్నీ ఎలాగైనా నాకు దగ్గర చేసుకోవాలి, కానీ ఎలా అని అనుకుంటూ తన తలని తుడుచుకుంటూ అయ్యో కళ్ళల్లో ఏదో పడింది, మంట మంట అంటూ కళ్ళు నులుముకుంటూ నిజంగానే కళ్ళలో ఏదో పడింది అన్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు అమర్ నిజమే అనుకుని పరిగెత్తుకుంటూ కంగారు పడుతూ బాగీకి దగ్గరగా వచ్చి ఏది చూడనివ్వు అంటూ బాగీ కళ్ళలో ఏం పడిందో అని చూస్తూ కళ్ళలో ఊదుతూ పోయిందా ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు బాగి లేదండి అంటూ యాక్టింగ్ చేస్తుంది. మళ్ళీ అమర్ బాగీకి దగ్గరగా వెళ్ళి బాగీ కళ్ళలో ఊదుతాడు. ఇప్పుడు పోయిందా అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు బాగి హా పోయిందండి అంటూ అమర్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఎందుకండి నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను దూరం పెడుతున్నారు అని అంటుంది. అప్పుడు అమర్ కోపంగా ఎందుకు దూరం పెడుతున్నానో నీకు తెలీదా అంటూ బాగీకి దూరంగా జరుగుతాడు. అప్పుడు బాగి అయ్యో మగడా ఇంకా నువ్వు ఆ టాపిక్ వదలవా అని అంటూ నీకు ఇలా కాదు ఉండు అని అనుకుంటూ వెనకాల నుంచి వెళ్ళి అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమర్ బాగి హగ్ చేసుకోవడంతో తన కోపాన్నంతటినీ మర్చిపోయి బాగి ప్రేమలో వలలో పడిపోయి బాగి బుగ్గల మీద నుదుటి మీద కిస్ చేస్తాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ ప్రేమలో మునిగిపోతారు. ఇంతలో బాగి అమర్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. బాగి అమర్ని హగ్ చేసుకోవడంతో చంబా చూసేస్తుంది. అప్పుడు తన మనసులో ఇంకా బాగి ఈ ఇంట్లో అమర్ జీవితంలో సెట్ అయిపోయింది. ఇక బాగీని అమర్ని ఎంతమంది మనోహరులు వచ్చినా విడదీయలేరు. ఆ మనోహరి దాని వేలుతో తన కన్నును తానే పొడుచుకుంది. అయినా ఆ మనోహర్ని వెళ్ళి పిలుచుకు వచ్చి ఈ సీన్ను చూపిస్తేనైనా నమ్ముతుందేమో, వెళ్ళి పిలుద్దాం అని అనుకుంటూ కొంత దూరం వెళ్ళి సడన్గా ఆగిపోయి అయినా నేను ఈ మనోహరికి విషయం చెప్పి పైకి తీసుకువచ్చేలోపు వాళ్ళు అదే ఫోజ్లో ఉంటారా? ఉండకపోతే మనోహరి మాటలకు అడ్డు అదుపు అంటూ ఉండదు. అయినా అది ఎలా పోతే నాకేంటి, అనవసరంగా దానితో తిట్లు చివాట్లు తినడం ఎందుకు, మూసుకొని జరిగేది చూడక అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అమర్ బాగీతో బాగి అసలు నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? నేను ఏం తప్పు చేశానని నువ్వు నన్ను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయావో తెలియక నేను ఎంత నరకం చూశానో తెలుసా అని అంటాడు. అప్పుడు బాగి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ప్లీజ్ అండి నన్ను ఇప్పుడు ఏం అడగకండి, ప్రశ్నించకండి, టైం వచ్చినప్పుడు మీకు నేను అంతా వివరంగా చెప్తాను ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు అమర్ సరే మరి మన పాప అరుంధతి ఎక్కడా, తను ఎక్కడుందో ఎందుకని చెప్పటం లేదు, తను నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదు, తను ఎక్కడుంది అని అడుగుతాడు. అప్పుడు బాగి తనని నాతో పాటే తీసుకువద్దామనుకున్నానండి, కానీ మీరు నా మీద ఉన్న కోపం తన మీద ఎక్కడ చూపిస్తారోనని భయపడిపోయాను, అందుకే తనని నాతో పాటు తీసుకురాలేదు అని చెప్పి ఇప్పుడే తనని ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్తుంది. అప్పుడు అమర్ ఇప్పుడు తను ఇక్కడుంది, నేను వెంటనే తనని చూడాలి, నేనే వెళ్ళి తీసుకువస్తాను అని అడుగుతాడు. అప్పుడు బాగి ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకొంతసేపు ఓపిక పట్టండి, తనని చూడగానే మీరు ఎగ్జైటింగ్గాను షాకింగ్గాను ఫీల్ అవుతారు, మీ కళ్ళలో ఆ ఎగ్జైట్మెంట్ నేను చూడాలనుకుంటున్నాను, ఉండండి అంటూ పక్కకి వెళ్ళి
రాజుగారికి కాల్ చేసి, బాబాయ్ గారు, ఇప్పుడు ఆయనకు నా మీద కోపం తగ్గింది, బుజ్జమ్మను వెంటనే చూడాలంటున్నారు, మీరు బుజ్జమ్మను తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేయండి అని చెప్తుంది. అప్పుడు రాజుగారు చాలా సంతోషం అమ్మ, ఇప్పుడే పాపను తీసుకుని బయలుదేరతాను అని చెప్తాడు. అప్పుడు బాగి, అలాగే బాబాయ్ గారు, బుజ్జమ్మని జాగ్రత్తగా తీసుకురండి అని చెప్తుంది. ఇంతలో మనోహరి బాగి బాగి అంటూ బాగిని పిలుస్తుంది. అప్పుడు బాగి వస్తున్నాను అంటూ మనోహరి దగ్గరకు వచ్చి, ఏంటి మనోహరి పిలిచావు అని అడుగుతుంది. అప్పుడు మనోహరి, అదే బాగి, నువ్వు నన్ను అమర్ని కలుపుతానని చెప్పావు కదా, అమర్ ఒప్పుకోవటానికి నాకు దగ్గరవ్వటానికి ఏం ప్లాన్ చేస్తున్నావు అడిగి తెలుసుకుందామని అని అంటుంది. అప్పుడు బాగి, అదేంటి మనోహరి, నేను వచ్చింది ఇప్పుడే కదా, త్వరలో నీ పని పడతానులే అని అంటుంది. ఆ మాటలు విని మనోహరి వాట్ అని అంటే, అప్పుడు బాగి కవర్ చేస్తూ, అదే నేను ఇక్కడికి నిన్ను ఆయన్ని కలిపే పని మీదే వచ్చాను కదా, ఆ పని త్వరలోనే పూర్తి చేస్తాను అంటున్నాను అని అంటుంది. అప్పుడు మనోహరి, ఓ అలా అంటున్నావా అని అంటుంది. ఇంతలో బాగి, ఆయన్ని నిన్ను కలపడం కాదే, ఆయన చేతే నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటే ఇస్తాను అని తన మనసులో అనుకుంటూ, మనోహరి, నాకు చాలా టైర్డ్గా ఉంది, కొంచెం టీ పెట్టుకొస్తావా అని అడుగుతుంది. అప్పుడు మనోహరి, చంబా, బాగీకి టీ తీసుకురా అని అంటుంది. అప్పుడు బాగి, మనోహరి, చంబా టీ అస్సలు బాగా పెట్టదు, నువ్వే వెళ్ళి టీ ప్రిపేర్ చేసి తీసుకురావా అని చెప్తుంది. అప్పుడు మనోహరి తన మనసులో, దీన్ని ఒక్క సహాయం అడిగినందుకు ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందో చూడు, అమర్ నేను ఒక్కటవ్వని అప్పుడు చెప్తా నీ సంగతి అని తన మనసులో అనుకుంటూ పైకి నవ్వును నటిస్తూ, అలాగే బాగి అంటూ లోపలికి వెళ్తుంటే ఇంతలో రాథోడ్, మనోహరి మేడం, నాకు కూడా ఒక టీ అని అంటాడు. అప్పుడు మనోహరి రాథోడ్ వైపు కోపంగా చూస్తూ, అలాగే రాథోడ్ అంటూ కిచెన్లోకి వెళుతుంది. ఇంతలో రాథోడ్, మిస్ అమ్మ, మనోహరిని చివరికి పని మనిషిని కూడా చేశావు, నువ్వు సూపర్ మిస్ అమ్మ అని అంటాడు. అప్పుడు బాగి, అప్పుడే ఏమైపోయింది రాథోడ్, ఇంకా చాలా ఉంది అని అంటుంది. ఇంతలో అమర్ హాల్లోకి వస్తాడు. రాజుగారు బుజ్జమ్మని తీసుకుని అదే టైంకి ఇంటికి వస్తాడు. అప్పుడు బుజ్జమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అంటూ బాగీని హగ్ చేసుకుంటుంది. అప్పుడు అమర్ షాక్ అవుతాడు. ఇంతలో అమర్, ఏంటి బాగి, తను నిన్ను అమ్మ అని పిలుస్తుంది అని అంటే, అప్పుడు బాగి, తినేయండి మీ బుజ్జమ్మ, మా అక్క అరుంధతి అని అంటుంది. అప్పుడు అమర్, అంటే ఇన్ని రోజులు మాతో పాటు ఉన్నది నా పాపనా అంటూ ఆనందంతో బుజ్జమ్మను హగ్ చేసుకొని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ తన గుండెలకి హత్తుకుని కిస్ చేస్తాడు. అప్పుడు బుజ్జమ్మ బాగీతో, అమ్మ, మా నాన్న ఈసారేనా అని బాగీని అడుగుతుంది. అప్పుడు బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ అవును అంటూ తలూపుతుంది. అప్పుడు బుజ్జమ్మ, నాన్న అంటూ అమర్తో, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నాన్న అంటుంది. అప్పుడు అమర్ బుజ్జమ్మని తన కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ, నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను చిట్టి తల్లి బుజ్జమ్మ అంటూ మళ్ళీ బుజ్జమ్మని హగ్ చేసుకుని కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు అమర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఉగ్రవాదులు వాళ్ళ టీం పెద్ద జైల్లో ఉన్న ఉగ్రవాదులకు కాల్ చేసి, మిమ్మల్ని ఎవరైతే లోపల వేశారో ఆ అమరేంద్రే మిమ్మల్ని బయటకి తీసుకువచ్చేలా చేయబోతున్నాను అని అంటే, అప్పుడు అమర్ అరెస్ట్ చేసిన వాడు, అమర్ ఉండగా మీరు మమ్మల్ని బయటకి తీసుకురాలేరు, అది జరగని పని, అమరేంద్ర గురించి మీకు పూర్తిగా తెలియదు అని అంటాడు. అప్పుడు ఉగ్రవాదుల టీం పెద్ద ఆ అమరేంద్ర ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని వాణ్ణి దెబ్బ కొట్టబోతున్నాను, ఆర్మీ వాళ్ళకి కానీ పోలీస్ వాళ్ళు కానీ మన జోలికి రావాలన్నా
భయపడి చచ్చేలా ఈసారి వార్నింగ్ ఇవ్వబోతున్నాను. ఈసారి వాళ్ళకి దెబ్బ కొట్టబోతున్నాను. ఆ అమరేంద్ర తన ఫ్యామిలీ కోసం తనంతట తానే మిమ్మల్ని జైల్లో నుంచి విడుదల చేసేలా చేయబోతున్నాను అని చెప్తాడు. మరి ఆ ఉగ్రవాదులు అమర్ ఫ్యామిలీలో ఎవరిని కిడ్నాప్ చేయబోతున్నారు? బుజ్జమ్మని కిడ్నాప్ చేయబోతున్నారా లేదా ఇంకెవరినైనా కిడ్నాప్ చేయబోతున్నారా అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.